హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఆర్ఆర్బీ ఏఎల్పి మరియు ఆర్ఆర్బీ టెక్నీషియన్, అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఇంకా ఎస్ఎస్సి సిపిఓ, వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే బయాలజీ నుండి ఈ వీడియోలో 600 బిట్స్ అనేది చూసుకుందాం. ఆల్రెడీ నేను పార్ట్ 1 కింద లాస్ట్ వీడియోలో 1 to 600 బిట్స్ అనేది బయాలజీ నుండి అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 కింద 600 to 1200 అనేది ఎంసీక్యూస్. డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో. 601వ క్వశ్చన్, వాతావరణంలో నీటి ఆవిరి శాతం 0.4%. 602, వాతావరణంలో జడవాయువుల యొక్క శాతం 0.95%. 603, వాతావరణంలో ఓజోన్ పొర ఏ ఆవరణంలో కలదు? స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అత్యధికంగా లభించే వాయువు N2 నైట్రోజన్. ఇది అనేది 78% ఉంటుంది. 605, పొడి సున్నం అనే దాన్ని ఏమని పిలుస్తారు? కాల్షియం ఆక్సైడ్. 606, హైడ్రోజన్ H2 వాయువును కనిపెట్టింది ఎవరు? హెన్రీ కావెండిష్. హైడ్రోజన్ హెన్రీ కావెండిష్. 607, నీటిలో ఆక్సిజన్ హైడ్రోజన్ల ఘన పరిమాణాత్మక నిష్పత్తి 1:2. ఆక్సిజన్ 1% ఉంటే హైడ్రోజన్ అనేది 2% ఉంటుంది. 608, రబ్బర్ వల్కనీకరణంలో ఉపయోగించే మూలకం సల్ఫర్. 609, నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి వాడే వాయువు క్లోరిన్. 610, టపాకాయలు, బాణసంచ, గన్ పౌడర్ తయారీలో ఉపయోగించే మూలకం సల్ఫర్. 611, వనస్పతి డాల్డా తయారీలో ఉపయోగించే ఉత్ప్రేరకం నికెల్. 612వ క్వశ్చన్, గ్లూకోజ్లో ఉండే మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. 613, మేఘమదనం క్లౌడ్ సీడింగ్లో ఉపయోగించే రసాయన పదార్థం సిల్వర్ అయోడైడ్. 614వ క్వశ్చన్, 22 క్యారెట్ల బంగారంలో రాగి భార శాతం ఎంత? ఆన్సర్ 8.4%. 615వ క్వశ్చన్, న్యూట్రాన్ లేని ఏకైక ఒకే మూలకం హైడ్రోజన్ H2. 616, కాస్టిక్ సోడా, దీన్నే NaOH రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్. 617, బేకింగ్ సోడా NaHCO3 రసాయన నామం సోడియం బైకార్బోనేట్. 618, వాషింగ్ సోడా Na2CO3 రసాయన నామం సోడియం కార్బోనేట్. 619, వాతావరణంలో అత్యధికంగా లభించే అలోహం నైట్రోజన్. 620, గాజుపై చిత్రాలు పెయింటింగ్స్ వేయడంలో ఉపయోగించే ఆమ్లం హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. 621వ క్వశ్చన్, గాలిపటం ఎగరడం అనేది ఏ సూత్రం ఆధారంగా జరుగుతుంది? బెర్నౌలీ సూత్రం. 622, పాదరసం సాంద్రత నీటి సాంద్రత కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 13.6 రెట్లు. 623, మానవ శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాన్ని గుర్తించడానికి దేన్ని ఉపయోగిస్తారు? రేడియో సోడియం. 624, విద్యుత్ బల్బులో మొదటిసారిగా ఉపయోగించిన ఫిలమెంట్ కార్బన్. 625, నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి కారణం కాంతి వక్రీభవనం. 626వ క్వశ్చన్, వాహనాల్లో వెనుక నుంచి వచ్చే వాటిని చూడడానికి ఏ దర్పణ అమరుస్తారు? కుంభాకార దర్పణం. 627వ క్వశ్చన్, 627వ క్వశ్చన్, రాకెట్లు, జెట్ విమానాలు ఏ సూత్రం ఆధారంగా ఎగురుతాయి? న్యూటన్ 3వ గమన నియమం. 628, ఏ శతాబ్దంలో గెలీలియో
టెలిస్కోప్ను కనిపెట్టాడు? 16వ శతాబ్దం. 629 ఇథిలిన్ డై బ్రోమైడ్ను ఏ జీవులు చంపడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగిస్తారు? కీటకాలు, ఇన్సెక్ట్స్. 630 క్వశ్చన్. మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో అంధత్వానికి కారణమయ్యే పదార్థం ఏది? ఆన్సర్ మిథైల్ ఆల్కహాల్. 631 క్వశ్చన్. ఆహారంలో ఉప్పు వాడేది ఎందుకంటే ఆహార పదార్థాల రుచికి. 632 క్వశ్చన్. తేలు విషం మానవుడిలో ఏ వ్యవస్థపై పనిచేస్తుంది? ఆన్సర్ నాడీ వ్యవస్థ. 633 క్లోరోఫిల్లో ఉండే మూలకం ఏది? మెగ్నీషియం, Mg. 634 క్వశ్చన్. మానవుడు తర్వాత అత్యంత తెలివైన జంతువు? డాల్ఫిన్. 635 నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు? కార్నియా. 636 శరీరంలోని పాసినియన్ కణాలు దేనికి స్పందిస్తాయి? పీడనం, ప్రెజర్. 637 ఏ శతాబ్దంలో జీవశాస్త్రం పునర్జీవం ప్రారంభమైంది? 16వ శతాబ్దం. 638 వైద్య రంగంలో యూరోకైనేజ్ అనే రసాయనం యొక్క ఉపయోగం? రక్తం గడ్డలను కరిగించడానికి. 639 క్వశ్చన్. ఆస్టియోసైట్లు అనే కణాలు దేన్ని ఏర్పరుస్తాయి? ఎముక. 640 అతి పురాతన ధాన్యపు మొక్క ఏది? బార్లీ. 641 విటమిన్ ఏ జీవక్రియలో ఉండే మూలకం? జింక్. 642 యాంటీ అబార్షన్ హార్మోన్? ప్రొజెస్టెరాన్. అదే ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటే అది కూడా ఇదే. ప్రెగ్నెన్సీ హార్మోన్ అన్నా యాంటీ అబార్షన్ హార్మోన్ అన్నా ప్రొజెస్టెరానే. 643 క్వశ్చన్. హిమోక్రోమటోసిస్ వ్యాధి లక్షణం? ఆన్సర్ శరీరంలో ఇనుము ఎక్కువగా నిల్వ ఉండడం. 644 క్వశ్చన్. మానవ శరీరంలో అతి గట్టిగా ఉండే కణజాలం? ఎముక. 645 కండరాలు వేటి సహాయంతో ఎముకలకు అతికి ఉంటాయి? టెండాన్స్. 646 కండరాల్లో ఉండే హిమోగ్లోబిన్ను ఏమని పిలుస్తారు? మయోగ్లోబిన్. 647 హషిమోటో వ్యాధి ఏ గ్రంథికి సంబంధించింది? థైరాయిడ్. 648 జన్యుపరంగా 100% స్వచ్ఛమైన విత్తనాలు ఏవి? బ్రీడర్ విత్తనాలు. 649 బంగారు పసుపు వర్ణం లేబుల్ కలిగినవి ఏ విత్తనాలు? బ్రీడర్ విత్తనాలు. 650 ఇన్సులిన్ వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త? ఎఫ్ బాటింగ్. 651 క్వశ్చన్. క్రోమోజోముల్లో ఉండే అసాధారణత వల్ల కలిగే వ్యాధి? హిమోఫీలియా. 652 నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రారంభమైన సంవత్సరం? 1992 సంవత్సరం. 653 క్వశ్చన్. వైడల్ టెస్ట్ చేయడం ద్వారా నిర్ధారించే వ్యాధి? టైఫాయిడ్. 654 లాక్డ్ జా అని ఏ వ్యాధిని పిలుస్తారు? టెటానస్. 655 క్వశ్చన్. నిమ్మ జాతుల్లో కలిగే సిట్రస్ కాంకర్ గల వ్యాధికి కారకం? బ్యాక్టీరియా. 656 క్వశ్చన్. ఎండిటి అనగా? మల్టీ డ్రగ్ థెరపీ. 657 క్వశ్చన్. 657 క్వశ్చన్. ఎండిటి చికిత్సను ఏ వ్యాధి నిర్ధారణలో ఉపయోగిస్తారు? కుష్టు, లెప్రసీ. 658 ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఎడ్వర్డ్ జెన్నర్. 659 పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? మెదడు. 660
భారతదేశంలో పోషక పదార్థాల లోపం వల్ల కలిగే వ్యాధుల్లో ఏ వ్యాధిని మొదటగా నివారించాల్సి ఉంటుంది? ఆన్సర్ ఇందులో కనిపించట్లేదు. జిరఫ్థాల్మియా రేచీకటిని ఫస్ట్ నివారించాల్సి ఉంటుందని చెప్పారనమాట. 661 ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ కలదు? హైదరాబాద్. 662 క్వశ్చన్. ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి 80 to 120 mg/ml. 663 క్వశ్చన్. స్ప్రూ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఫోలిక్ ఆమ్లం. 664 క్వశ్చన్. విపరీతంగా మద్యం సేవించేవారు సాధారణంగా దేని కారణంగా మరణిస్తారు? సిర్రోసిస్. 665 మురుగునీరు ఎప్పుడూ నల్లగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ నీటిలో కార్బన్ డైసల్ఫైడ్ ఉంటుంది. 666 పాలలో క్రొవ్వు పదార్థం ఏ కాలంలో తక్కువగా ఉంటుంది? వేసవి కాలంలో. అదే శీతాకాలంలో అయితే ఎక్కువగా ఉంటుంది. 667 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు మిథైల్ ఐసోసైనైట్. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది మధ్యప్రదేశ్లో 1984లో జరిగింది. 668 విటికల్చర్ అనగా ద్రాక్ష తోటల పెంపకం. 669 జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2005. 670 క్వశ్చన్. హషిమోటో వ్యాధి ఏ అవయవానికి చెందినది? అవటు గ్రంథి. దీన్నే థైరాయిడ్ గ్రంథి అంటారు. 671 క్వశ్చన్. 671 పిండాభివృద్ధిలో ఏర్పడే వైపరీత్యాల అధ్యయనాన్ని ఏమంటారు? టెరటాలజీ. 672 మానవుడిలో జ్ఞానదంతాల సంఖ్య 4. 673 బీహార్ రాష్ట్రీయ పక్షి పాలపిట్ట. 674 క్వశ్చన్. సంపర్కం తర్వాత ఏ జీవి మగజీవిని చంపుతుంది? సాలెపురుగు. 675 భూమిపై కనిపించే అతిపెద్ద అకశేరుకం ఆర్కిట్యూదిస్. 76 కప్పలో రూప విక్రియ మెటమార్ఫోసిస్ను ప్రేరేపించడానికి తోడ్పడే హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్ అయోడిన్. 677 సకశేరుకాల్లో అతిపెద్ద సమూహం ఏది? చేపలు. 678 2011 నివేదిక ప్రకారం భారత్లో పులుల సంఖ్య 1706. కానీ ఇప్పుడు 2023 ప్రజెంట్ అయితే 2967 పులులు అనేవి ఉన్నాయి. 2967 పులులు అనేవి ఉన్నాయి. 679 భారతదేశపు ముత్యపు చిప్ప అని దేన్ని అంటారంటే పింగ్టాడా వల్గారిస్. 680 క్వశ్చన్. హిమోగ్లోబిన్ నిర్మాణానికి అవసరమైన మూలకం ఐరన్, ఫెర్రస్, ఇనుము. 681 పెల్లగ్రా నిరోధక విటమిన్ ఏది? B3 నియాసిన్. దీని రసాయన నామం. 682 పోషణ గూర్చి శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? ట్రోపాలజీ. 683 ఏ ప్రాంతంలో నివసించే వారికి సోడియం క్లోరైడ్ NaCl తక్కువ అవసరం ఉంటుంది? సమశీతోష్ణ మండలం. 684 4 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు రోజుకి ఎన్ని మైక్రోగ్రాములు విటమిన్ ఏ అవసరం? 300 మైక్రోగ్రామ్స్. 685 క్వశ్చన్. గర్భిణీ స్త్రీలు రోజుకి ఎన్ని మిల్లీగ్రాముల విటమిన్ ఈ అవసరం? 12 మిల్లీగ్రామ్స్. 686 క్వశ్చన్. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? మైసూర్, కర్ణాటక. 687 పట్టుపురుగు ప్యూపా దశని ఏమంటారు? క్రైసాలిన్.
688. లక్కపురుగు శాస్త్రీయ నామం టకార్కియా లక్క. 689. సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని ఏ కీటకాన్ని పిలుస్తారు? డ్రోసోఫిలా. 690. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? చెన్నై. 691 క్వశ్చన్. యాంటీవెనం తయారు చేసే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? కసౌలి, హిమాచల్ ప్రదేశ్. 692. వాయు సహిత శ్వాసక్రియ ఏరోబిక్ రెస్పిరేషన్లో విడుదలయ్యే శక్తి పరిమాణం 686 కిలో క్యాలరీస్. 693 క్వశ్చన్. వాయు సహిత శ్వాసక్రియలో విడుదలయ్యే ఏటీపీలు సంఖ్య 38. 694 క్వశ్చన్. అవాయు శ్వాసక్రియలో శక్తి విడుదలయ్యే శక్తి పరిమాణం 56 కిలో క్యాలరీస్. అదే వాయు సహిత వాయు శ్వాసక్రియ జరిగినప్పుడైతే 686 కిలో క్యాలరీస్. అదే అవాయు శ్వాసక్రియలు అయితే 56 కిలో క్యాలరీస్. 695. అవాయు శ్వాసక్రియలో విడుదలయ్యే ఏటీపీల సంఖ్య 2. 696. 0.9% సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఏమంటారు? సెలైన్. 697. రక్త వర్గాలను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1900. 697 క్వశ్చన్. రక్త వర్గాల పితామహుడు ఎవరు? కార్లాండ్ స్టేనర్. 699. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? మే 22. 700 క్వశ్చన్. రక్తదానం చేయడానికి అనువుగా ఉన్న వయస్సు 18 సంవత్సరం నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు. 701. అన్నం విడుదలైన ఎన్ని గంటల్లో ఫలదీకరణ జరగకపోతే అన్నం క్షీణిస్తుంది? 24 గంటల నుంచి 72 గంటల మధ్యన. 702. స్త్రీలలో ఉండే స్త్రీ బీజకోశాలు సంఖ్య ఎంత? 1 జత లేదా 2? 703. ఋతుచక్రం మెన్స్ట్రువల్ సైకిల్లో మొదటి దశ పేరు? ప్రీ సెక్రెటరీ దశ. 704. LH ల్యూటినైజింగ్ హార్మోన్ ఏ గ్రంథి నుండి ఉత్పత్తి అగును? పీయూష గ్రంథి. 5. స్త్రీలలో ఒక్కసారి విడుదలయ్యే అండాల సంఖ్య 1. 706. మానవ శుక్రకణం ఎక్రోజోమ్ నుంచి స్రవించబడే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఏది? హైలూరిడినేజ్. 707. కార్పస్ లుటియం ఉత్పత్తి చేయు హార్మోన్? ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్. ఈస్ట్రోజన్ అనేది అండం విడుదలవడానికి ఉపయోగపడుతుంది, మెన్స్ట్రువల్ రావడానికి. ప్రొజెస్టరాన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటారు. 708. తల్లి గర్భాశయ కుడ్యానికి భ్రూణాన్ని కలిపే నిర్మాణం? జరాయువు, ప్లజెంటా. 709. అండోత్పత్తి సమయంలో ఒక అండం వృత్తకణం నుంచి ఎన్ని అండకణాలు ఏర్పడతాయి? 1. 710. పురుషుల్లో శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశం? ముష్కం, టెస్టిస్. 711. శుక్రకణం ఈదడానికి సహాయపడే నిర్మాణం? తోక, టైల్. 712. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ నిర్మాణంలో గ్రాఫియన్ పుటికలు కనిపిస్తాయి? స్త్రీ బీజకోశాలు. 713. మానవుని శుక్రకణ కేంద్రంలో ఉండే ప్రోటీన్? ఆన్సర్ కూప్లిన్. 714. ఒకే జంతువులో పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు ఉండే స్థితిని ఏమంటారు? ఉభయలైంగిక జీవి. 715. శుక్రకణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసే కణాంగం? మైటోకాండ్రియా. 716. మానవ శుక్రకణంలో క్రోమోజోమ్ల సంఖ్య? 23. 717.
ముష్కాల్లో పోషక కణాలు ఏవి? సెర్బోలి కణాలు. 718. సెర్బోలి కణాలు స్రవించే హార్మోన్ ఇన్హిబిస్. 719. కప్పలో జరిగే ఫలదీకరణ బాహ్య ఫలదీకరణ. 720. మానవుడిలో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే భాగం ఎపిడిడిమిస్. 721. పిండాభివృద్ధి కాలం గురించి తెలిపే శాస్త్రం ఎంబ్రియాలజీ. 722. గర్భాశయంలో పెరుగుతున్న పిండానికి పోషక పదార్థాలను అందచేయుటలో సహాయపడేది నాభిరజ్జువు జరాయువు. 723. గర్భధారణ జరిగిన ఎన్ని వారాలకు జరాయువు ఏర్పడును? 12 వారాలకు. 724. గర్భధారణ జరిగిన ఎంతకాలానికి పిండం లైంగికతతో నిర్ధారమవుతుంది? 6వ వారం. 725. గాలిలో తేమ ఎక్కువైతే శబ్ద వేగం పెరుగుతుంది. గాలిలో తేమ ఎక్కువైతే శబ్ద వేగం పెరుగుతుంది. 726. ట్రిటికా బటానికా పుస్తక రచయిత కేరోలస్ లిన్నేయస్. ఫాదర్ ఆఫ్ బాటనీ కూడా కేరోలస్ లిన్నేయస్. 727. బెంజీన్ను కనుగొన్న శాస్త్రవేత్త మైకేల్ ఫారడే. 728. ఆంథ్రసైట్ బొగ్గులో కార్బన్ శాతం 92 నుంచి 98% వరకు ఉంటుంది. ఆంథ్రసైట్. 729. వాటర్ గ్యాస్కు ఇంకొక పేరు బ్లూ గ్యాస్. 730. కొరైజా అని దేనికి పేరు? జలుబు కోల్డ్. 731. మానవుల్లో జలుబు ఏ సూక్ష్మజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది? రైనో వైరస్. 732. జలుబును కలుగచేసే వైరస్ పేరు రైనో వైరస్. 733. ముక్కు గురించి అధ్యయనాన్ని ఏమంటారు? రైనాలజీ. 734. వాసన గ్రహించలేని పరిస్థితిని ఏమంటారు? అనోస్మియా. 735. ఎపిటాక్సిన్ అనగా ముక్కు నుంచి రక్తం కారడం. 736. చెవి లోపల ఉండే ఎముకల వరుస క్రమంలో రాయండి. మిక్. MIC అంటే మాలియస్ ఇంకస్ టెపిస్. 737. సంపూర్ణ సూర్యగ్రహణం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? 1.5 సంవత్సరాలు. 738. సంపూర్ణ సూర్యగ్రహణం ఎంతసేపు ఉంటుంది? 7 నిమిషాల 30 సెకండ్స్. 739 క్వశ్చన్. మైరింగోటోమీ అనే ఆపరేషన్ దేనికోసం చేస్తారు? కర్ణబేరి సవరణ కోసం. 740. ముక్కు లోపలి భాగాలను పరిశీలించడానికి వాడే పరికరం రైనోస్కోప్. 741. కర్ణబేరీను ఏమని పిలుస్తారు? టింపానిక్ మెంబ్రేన్. 742. హోలిటోటిస్ అనగా నోటి నుంచి దుర్వాసన రావడం. 743. థైరాయిడ్ గ్రంథి ఏ జీవి ఆకారంలో కనిపిస్తుంది? సీతాకోక చిలుక బటర్ఫ్లై H ఆకారంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి అనేది. 744. థైరాయిడ్ గ్రంథిలోని జీవకణాలు విడుదల చేసే హార్మోన్ కాల్సిటోనిన్. 745. థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? వాయునాళానికి ఇరువైపులా. 746. ప్రపంచం తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది? స్పుత్నిక్ 1. 747. కృత్రిమ ఉపగ్రహానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సోలార్ సెల్స్. 748. నత్రజని కలిపిన ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధి బ్లూ బేబీ సిండ్రోమ్. 749. ఎర్ర లైటులో ఆకుపచ్చ కాంతిని ఏ రంగులో కనిపిస్తుంది?
నల్లగా బ్లాక్ కలర్లో కనిపిస్తుందంట. 750వ క్వశ్చన్. బేకింగ్ సోడా రసాయన నామం సోడియం బైకార్బోనేట్. 751. గాలిలో తేమను కొలిచే పరికరం హైగ్రోమీటర్. 752. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎప్పుడు ఎక్కడ జన్మించింది? 1978 జూలై 25 లూయిస్ జాయ్ బ్రౌన్ లండన్లో జన్మించింది. 753. గర్భధారణ జరిగిన 3వ నెల పిండాన్ని ఏమంటారు? భ్రూణము, ఫీటస్. 754. గర్భధారణ జరిగిన ఎన్ని వారాల తర్వాత జరాయువు ప్లజెంటా ఏర్పడుతుంది? 12 వారాలు. 755. పిండం యొక్క లైంగికత్వం ఎన్నవ వారానికి తెలుసును? 6వ వారానికి. 756. ఒక స్త్రీ తన జీవితకాలంలో ఎంతమంది శిశువులకు జన్మనివ్వగలదు? 20 నుంచి 30 మందికి జన్మనివ్వగలదు. 757. మొక్కల కణాలను కృత్రిమ యానకంలో పెంచవచ్చని 1902లో తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? హెబర్లాండ్. 758. కణజాల వర్ధనం ద్వారా ఏకస్థితిక మొక్కలను పెంచవచ్చని తెలిపిన శాస్త్రవేత్తలు శ్రీ సతీష్ మహేశ్వరి, శ్రీ క్షిప్ర గుహ. 759. ద్విధా విచ్ఛిత్తి జరిపే జీవులకు ఉదాహరణ బ్యాక్టీరియాలు. 780. బడ్ గ్రాఫ్టింగ్ మొగ్గ అంటుకట్టుట పద్ధతిలో బెరడు మీద ఏ ఆకారంలో నాటు పెడతారు? టీ. మొగ్గ అంటుకట్టడం అయితే టీ. అదే సెల్ఫ్ గ్రాఫ్టింగ్ నెరియ చేసి అంటుకట్టడంలో ఏ ఆకారంలో బెరడు మీద నాటు పెడతారంటే వి ఆకారంలో. 782. నిబంధన సహిత ప్రతిచర్యలు మీద పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్త ఐవన్ పావ్లావ్, రష్యా. ఈయన కుక్క మీద పరిశోధనలు చేశారు. 783. జాతీయ గీతం వినగానే అందరం లేచి శ్రద్ధతో నిలబడటం ఏ చర్యకు ఉదాహరణ? నిబంధన సహిత చర్య. 784. పుట్టుకతో వచ్చే ప్రతిచర్యలను ఏమంటారు? నిబంధన రహిత చర్యలు. 785. వేడి వస్తువును తాకగానే చేతిని వెనక్కు లాగుట ఏ చర్యకు ఉదాహరణ? నిబంధన రహిత అంటే అన్కండిషనల్ రిఫ్లెక్సెస్. 786. వారసత్వంగా ఏ చర్యలు సంక్రమిస్తాయి? నిబంధన రహిత చర్యలు. 787. ఐవాన్ పావ్లావ్ నిబంధన సహిత ప్రతిచర్యలను ఏ జంతువుపై జరిపారు? కుక్క. 788. హృదయ స్పందనని, క్లోమ గ్రంథి స్రవాన్ని నియంత్రించే కపాలనాడి 10వ జత కపాలనాడి వేగస్ నాడి. 789. దృష్టి కేంద్రం విజువల్ సెంట్రల్, శ్రవణ కేంద్రం ఆడిటరీ సెంటర్, గ్రహణ కేంద్రం ఆల్ఫాక్టరీ సెంటర్ వంటి కేంద్రాలు ఏ మెదడు భాగంలో ఉంటాయి? మస్తిష్కం, సెరిబ్రమ్. 790. మానవుని ప్రేగులో సహజీవనం చేస్తున్న బ్యాక్టీరియా ఎనస్థీసియా ఈ కొలై అంటారు. 791. స్కావెంజర్స్ ఆఫ్ ఎర్త్ అని ఏ సూక్ష్మ జీవులను పిలుస్తారు? శిలీంధ్రాలు, ఫంగి. 792. పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 793వ క్వశ్చన్. నత్రజని స్థాపక బ్యాక్టీరియా అని దేన్ని పిలుస్తారు? రైజోబియం. 794. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లను ఫ్లోటింగ్ పాస్టర్స్ ఆఫ్ సీ అని వీటిని పిలుస్తారు? డయాటమ్స్. 795. సామాజిక అడవుల చట్టం సోషల్ ఫారెస్ట్ యాక్ట్ చేయబడిన సంవత్సరం 1978. 796. టైగర్ స్టేట్ పులుల రాష్ట్రంగా ప్రసిద్ధి చెందింది మధ్యప్రదేశ్. ప్రస్తుతం మన దేశంలో 2967 అంటే 2967 పులులు ఉన్నాయి. మొన్ననే నమీబియా నుంచి
కునో నేషనల్ పార్కులో మధ్యప్రదేశ్లో ఉన్న పార్కులో 8 చీతాస్ని తీసుకొచ్చి సెప్టెంబర్ 17, 2022లో ప్రవేశపెట్టారు. అందులో 5 ఏమో ఫీమేలు, 3 ఏమో మెయిలు. అలాగే అసలు ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడంటే 1973, 797 హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. 798 హెచ్ఐవి వైరస్ ఏ కుటుంబానికి చెందింది? రిట్రోవిరిడే. 799 హెచ్ఐవి వైరస్ ఉనికిని మొదటిసారిగా ల్యూక్ మాంటగ్న్యర్ పారిస్లో ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? 1983. 800 క్వశ్చన్. హెచ్ఐవి వైరస్ ఉనికిని 1984లో అమెరికాలో కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ గాలో. 801. భారతదేశంలో హెచ్ఐవి సోకిన వ్యక్తిని 1986లో ఎక్కడ గుర్తించారు? చెన్నై. హెచ్ఐవి వైరస్ పరిమాణం ఎంత? 120 nm. 803. హెచ్ఐవి వైరస్ ఏ ఆకారంలో ఉంటుంది? ఐకోసాహెడ్రల్. 804. హెచ్ఐవి వైరస్ కలిగి ఉండే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. 805. హెచ్ఐవి వైరస్ శరీరం బయట ఎంతకాలం జీవించును? 15 నుంచి 30 సెకండ్లు. 806. హెచ్ఐవి వైరస్ వ్యాప్తి లైంగిక సంబంధాల వల్ల విస్తరించడానికి ఎంత శాతం అవకాశం ఉంది? 91%. 807. హెచ్ఐవి వైరస్ ఉనికిని నిర్ధారించడానికి ఎన్ని రకాల పరీక్షలు చేస్తారు? 3. ఆ 3 ఏంటని చూసుకుంటే ఎలీసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సర్బెంట్ ఎస్ఐ అదొక టెస్ట్, వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్, పీసీఆర్ పాలిమర్స్ చైన్ రియాక్షన్. ఈ 3 హెచ్ఐవి నిర్ధారించడానికి చేసే పరీక్షలు. 811. బాల్య వివాహాల అదుపు చట్టం చేయబడిన సంవత్సరం 1978. 812. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలని ఎమోషన్స్ను నియంత్రించే కేంద్రకాలు ఏ మెదడు భాగంలో కలవు? ద్వారగోర్ధం. 813. ఆకలి, దప్పిక, దాహం, ఉష్ణాన్ని నియంత్రించే కేంద్రకాలు ఏ మెదడు భాగంలో కలవు? హైపోథాలమస్. 814. వెనుక మెదడు హిండ్ బ్రెయిన్లో 2 భాగాలు కలవు. అవి 1 అనుమస్తిష్కం సెరిబెల్లం, సెకండ్ వన్ మెదడు కాండం బ్రెయిన్ స్టెమ్. 815. శరీరంలో జరిగే నియంత్రిత చలనాలు వాలంటరీ మూమెంట్స్ ఏ మెదడు ఆధీనంలో ఉంటాయి? అనుమస్తిష్కం సెరిబెల్లం. 816. మెదడు కాండంలో గల భాగాల పేర్లు పార్స్ వెరోలి మరియు మజ్జాముఖం. మెడుల్లా ఆబ్లొంగేటా. 817. వెన్నుపాముగా ప్రయాణించే మెదడు భాగం మజ్జాముఖం. 818. శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనము, లాలాజల గ్రంథుల నుండి లాలాజల స్రావం వంటి చర్యలను నియంత్రించే కేంద్రకాలు ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ మజ్జాముఖం. 819. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్. 820. అతిపెద్ద పత్రం ఏది? విక్టోరియా రీజియా. అతి చిన్న పత్రం ఏది? లెమ్నా. 822. మొక్కల్లో వాయు మార్పిడి వేటి ద్వారా జరుగుతుంది? పత్ర రంధ్రాలు. 823. పిక్చర్ ప్లాంట్ అని దేన్ని పిలుస్తారు? నెపందిస్. 824. ఫ్లోరికల్చర్ అనగా పుష్పాలనిచ్చే మొక్కల పెంపకం. 825. నూలు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వచ్చే వ్యాధి వైట్ లంగ్ క్యాన్సర్. 826. గాజు, కంకర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వచ్చే వ్యాధి సిలికోసిస్.
827 గ్రంథాలయాలలో భద్రపరచబడ్డ పుస్తకాలు పసుపు రంగులో మారడానికి కారణమైన వాయువు సల్ఫర్ డయాక్సైడ్ SO2. 828 తాజ్మహల్ వంటి పాలరాతి కట్టడానికి రాతి కుష్టు వ్యాధిని కలుగజేసే వ్యాధి సల్ఫర్ డయాక్సైడ్. 829 లెదర్ వస్తువులు త్వరగా పగుళ్ళు రావడానికి కారణమయ్యే వాయువు సల్ఫర్ డయాక్సైడ్. 830 ఆమ్ల వర్షాలు కురవడానికి కారణమైన 2 ప్రధాన వాయువులు సల్ఫర్ డయాక్సైడు నైట్రస్ ఆక్సైడ్. 831 మొట్టమొదట పొగమంచును ఎక్కడ గుర్తించారు? అమెరికాలోని లాస్ ఏంజల్స్. 832 బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఎక్కువగా వచ్చే వ్యాధి కార్బన్ లంగ్. 833 ఉక్కు కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు ఎక్కువగా వచ్చే వ్యాధి సిడరోసిస్. 834 భారతదేశంలో అత్యంత కలుషితమైన నది గంగా నది. 835 మేఘమథనంలో ఉపయోగించే రసాయనం సిల్వర్ అయోడైడ్ AgI. 836 ఫిలాసఫీ జులాజిక్ అనే గ్రంథ రచయిత లామార్క్. 837 పరిణామ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జీవ పరిణామ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్. 832 హిస్టోరియా అనిమేలియా గ్రంథ రచయిత అరిస్టాటిల్. 839 టీరోకార్పస్ శాంటాలైనం ఏ మొక్క శాస్త్రీయ నామం? ఎర్ర చందనం. 840 కణజాల వర్ధనంలో వేర్లు ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్ సైటోకైనిన్లు. 843 విత్తనాలను సుప్తావస్థ నుండి మేల్కొల్పే హార్మోన్ సైటోకైనిన్లు. 844 కొబ్బరి నీళ్ళల్లో ఉండే హార్మోన్ సైటోకైనిన్లు. 845 గులాబీ అన్న పదం విన్నప్పుడు గులాబీని చూడకపోయినప్పటికీ దాని ఆకారం రంగు మన కళ్ళ ముందు మెదలటానికి కారణమయ్యే మెదడు భాగం మస్తిష్కం సెరిబ్రం. 846 అతిపెద్ద పుష్పంగా పేరుగాంచింది రఫ్లేషియా. అతి చిన్న పుష్పం ఉల్ఫియా. 848 ఆంథాలజీ వేటి అధ్యయనం పుష్పాల యొక్క అధ్యయనం. 849 ఏకలింగ పుష్పాలు యూనిసెక్సువల్ను కలిగే మొక్కలు తాటి బొప్పాయి. 840 షన్డ్యూ ప్లాంట్ అని దేన్ని పిలుస్తారు? డ్రాసిరా. 851 క్వశ్చన్ ద్విలింగ పుష్పాలు బైసెక్సువల్ను కలిగి ఉండే మొక్కలు టమాటా వంకాయ బెండ. 852 ఫలాలు ఫ్రూట్స్ యొక్క పెంపకాన్ని ఏమంటారు? ఫోమికల్చర్. 853 క్వశ్చన్ పరాగ సంపర్కం పోలినేషన్ గాలి ద్వారా జరిగితే ఎనిమోఫిలియా. అదే పరాగ సంపర్కం నీరు ద్వారా జరిగితే హైడ్రోఫిలీ. పరాగ సంపర్కం జంతువుల ద్వారా అయితే జూఫిలీ. 856 పరాగ సంపర్కం పక్షుల ద్వారా జరిగితే ఆర్నిథోఫిలీ. 857 పరాగ సంపర్కం కీటకాల ద్వారా జరిగితే ఎంటమోఫిలీ. 858 పరాగ సంపర్కం నత్తల ద్వారా జరిగితే మెలకోఫిలీ. 859 పరాగ సంపర్కం గబ్బిలాల ద్వారా జరిగితే కెరాప్టెరోఫిలీ. 860 క్వశ్చన్ పువ్వులు పూసి కాయలు కాసే మొక్కల్ని శాస్త్రీయంగా పిలిచే పేరు ఫెనిరోగామ్స్. 861 నిమిషానికి మనిషి తీసుకునే ఆక్సిజన్ పరిమాణ శాతం ఎంత? 1.5 లీటర్లు. 862 జీవరాశులను వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? కెరోలస్ లిన్నేయస్. 863 దగ్గర వస్తువులు కనబడని వారు ఉపయోగించే కటకం కుంభాకార కటకం.
864. విత్తనాలు బాగా మొలకెత్తడానికి అవసరమైన ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు. 865. మొక్కలు బాగా పెరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలు. 866. ఆర్గాన్ ఆఫ్ ఫైట్ అండ్ ఫ్లైట్ అని దేనికి పేరు? ఎడ్రినల్. 800. దీన్నే పలాట పోరాట హార్మోన్ అని కూడా అంటారు, అంటే 3F హార్మోన్ అని. 867. తేలిలో శ్వాసాంగాలు 4 జతల పుస్తకాకార ఊపిరితిత్తులు. 868. వేసవి కాలంలో ఏ దుస్తులను ఉపయోగించాలి? ఆన్సర్ నూలు దుస్తులు. 869వ క్వశ్చన్. చెమటను పీల్చే దుస్తులు ఏ రకం చెందినవి? నూలు దుస్తులు. 870. ధ్వనిని కొలవడానికి వాడే పరికరం ఆడియోమీటర్. 871. గాలిలో సూక్ష్మజీవులు ఉన్నాయని తెలిపిన శాస్త్రవేత్త లూయి పాశ్చర్. 872. లోలక సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో. 873వ క్వశ్చన్. 5 నెలలు కలిగిన గర్భిణీ స్త్రీలలో వెలువడు పాల వంటి ద్రవం కలోస్ట్రామ్. 874. మొట్టమొదటగా భూమిని చుట్టి వచ్చిన నావికుడు మాజిలాన్. 875. ఏనుగు రోజుకు సగటున తాగే నీరు పరిమాణం 90 లీటర్లు. 876. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. 877. చాకలి సోడా తయారీలో ఉపయోగించే వాయువు కార్బన్ డయాక్సైడ్ CO2. 872. శరీరం యొక్క నిర్మాత్మక క్రియాత్మక ప్రమాణం కణం సెల్. 879. తుప్పు మరకలు తొలగించుటకు ఉపయోగించు పదార్థం ఆక్సాలిక్ ఆమ్లం. 880. మైక్రోస్కోప్ వాడకాన్ని మొదటగా నిర్దేశించిన శాస్త్రవేత్త లీవెన్హుక్. 881. జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించినది విలియం హార్వే. 882. మొక్కలు పెరుగుదల చూపిస్తాయని నిరూపించినది జగదీష్ చంద్రబోస్. 83. అచ్చు యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జాన్ గుటెన్బర్గ్. 884. పాశ్చరైజేషన్ కుక్కకాటు ఆంత్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త లూయి పాశ్చర్. 885. DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు వాట్సన్ అండ్ క్రిక్. 886. వాట్సన్ అండ్ క్రిక్లు మరియు విల్కిన్సన్కు నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో లభించింది? 1962. 887. రొనాల్డ్ రాస్ బ్రిటిష్. రొనాల్డ్ రాస్కు నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరం 1902. 888. భారతదేశంలో నోబెల్ బహుమతిని పొందిన ప్రథమ శాస్త్రవేత్త సర్ సివి రామన్. 889. సర్ సివి రామన్కు రామన్ ఎఫెక్ట్ భౌతిక శాస్త్రంకు సంబంధించినందుకు గాను ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది? 1930. 890వ క్వశ్చన్. కృత్రిమ జన్యువును కనుగొన్న శాస్త్రవేత్త HG ఖురానా హరగోవింద్ ఖురానా. 891. క్రెస్కోగ్రాఫ్ పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. 892. భారత శైవల పితామహుడు ఎవరు? MOP అయ్యంగార్. అదే ప్రపంచంలో శైవల పితామహుడు ఎవరంటే ఫ్రిట్జ్. 893వ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల క్రూగర్ నేషనల్ పార్క్ దక్షిణాఫ్రికా. 894. భారతదేశంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ఆలీపూర్ జూలాజికల్ గార్డెన్ కలకత్తా. 895. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు? ఉత్తరాఖండ్.
896 రాయల్ చిత్వార్ నేషనల్ పార్క్ ఏ దేశంలో కలదు? నేపాల్. 897 నామ్దాపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? అరుణాచల్ ప్రదేశ్. 898 బాంధవ్గర్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోనే పెంచ్మర్హి, కన్హా నేషనల్ పార్క్స్ కలవు. 901వ క్వశ్చన్. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హర్యానా. 902 కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? ఖమ్మం, తెలంగాణ. 903 కన్హా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్. 904వ క్వశ్చన్. బందిపూర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? కర్ణాటక. సిమ్లీ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఒడిస్సా. 906వ క్వశ్చన్. హజారీబాగ్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? జార్ఖండ్. 907వ క్వశ్చన్. గరంపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? అస్సాం. 908వ క్వశ్చన్. రంగన్తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? కర్ణాటక. 909వ క్వశ్చన్. భితర్కానికా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఒడిస్సా. 910 డచ్గామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? జమ్మూ కాశ్మీర్. 912వ క్వశ్చన్. వాల్మీకి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? బీహార్. 913వ క్వశ్చన్. వేదాంతగల్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? తమిళనాడు. 915 పల్వడార్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? గుజరాత్. 916 రణతంబోర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ రాజస్థాన్. 917 సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? గోవా. 918వ క్వశ్చన్. గిర్ ఫారెస్ట్ జునాగఢ్ ఏ రాష్ట్రంలో కలదు? గుజరాత్. 919వ క్వశ్చన్. జల్దపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. 920వ క్వశ్చన్. కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? అస్సాం. 921వ క్వశ్చన్. పాములు విషానికి విరుగుడుగా పనిచేసే యాంటీవెనం తయారీకి ఉపయోగించే జంతువులు? ఆన్సర్ గుర్రాలు. 922 కరిచిన పాము ఏదో తెలియనప్పుడు ఇవ్వవలసిన ఇంజెక్షన్? ఆన్సర్ పాలివెనం. 923 రాష్ట్రంలో పాము కాటు వల్ల అధిక మరణాలకు కారణమవుతున్న సర్పం? కట్లపాము. 924 ఎర్ర రక్త కణాల తయారీకి ఆర్బీసీ తోడ్పడే మూలకం? ఆన్సర్ ఐరన్, ఫెర్రస్. 926వ క్వశ్చన్. ఆరోగ్యవంతమైన మానవుడిలో ప్రతి 100 ml రక్తంలో ఉండాల్సిన హిమోగ్లోబిన్ HB% ఎంత అని అడుగుతున్నాడు. అది 11 mg to 14 mg. 927వ క్వశ్చన్. మానవుడిలో మానసిక అభివృద్ధికి తోడ్పడే మూలకం? అయోడిన్. 928వ క్వశ్చన్. సాధారణ మానసిక అభివృద్ధి కోసం రోజువారీ ఆహారంలో ఉండవలసిన అయోడిన్ మోతాదు? 100 to 150 mg. 929వ క్వశ్చన్. ఆకుకూరలు ఎక్కువగా తినడం ద్వారా ఏ పోషకాల లోపాన్ని అరికట్టవచ్చు? ఆన్సర్ కాల్షియం, ఐరన్. 930వ క్వశ్చన్. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాలలో పిల్లలకు ఎన్ని రోజులు భోజనం అందచేయాలి? ఆన్సర్ 250 రోజులు. 931వ క్వశ్చన్. తల్లిపాలు సరిగ్గా అందక పిల్లల్లో ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి? ఆన్సర్ క్వాషియోర్కర్. 932వ క్వశ్చన్. తల్లిపాలు ద్వారా పిల్లలకు అందే ప్రధాన మూలకం? కాల్షియం, ఐరన్. 933 శరీరంలో నిల్వ చేసే పిండి పదార్థం? గ్లైకోజన్. 934వ క్వశ్చన్.
యానిమల్ స్టార్చ్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ గ్లైకోజన్. 935వ క్వశ్చన్. మానవ శరీరం ఎంత కాలానికి అవసరమైన విటమిన్ ఏను శరీరంలో నిల్వ చేసుకోగలదు? ఆన్సర్ 6 నెలలు. 936వ క్వశ్చన్. శరీరంలో విటమిన్ ఏ అవయవంలో నిల్వ ఉంటుంది? ఆన్సర్ కాలేయం. 937. మొక్కల్లో విటమిన్ ఏను ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ బీటా కెరోటిన్. 938వ క్వశ్చన్. భారత ప్రభుత్వం చిన్నపిల్లల్లో అంధత్వం నివారణకు ప్రతి 6 నెలలకు ఏ రూపంలో ఇస్తారు? ఆన్సర్ రెటినాల్ ఫార్మిటేట్. 939వ క్వశ్చన్. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? రోమ్, ఇటలీ. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. 940వ క్వశ్చన్. రెడ్ క్రాస్ సంస్థను ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ 1863 జెనీవా, స్విట్జర్లాండ్. 941వ క్వశ్చన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOను ఎక్కడ స్థాపించారు? 1948 ఏప్రిల్ 7 జెనీవా. 942వ క్వశ్చన్. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్ 2005. 943వ క్వశ్చన్. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1995. 945. ANM అనగా? యాక్సిలరీ నర్స్ మిడ్వైఫ్. 946వ క్వశ్చన్. జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1953. మలేరియా డే చూసుకుంటే ఏప్రిల్ 25. టీబీ డే చూసుకుంటే మార్చి 24. అలానే వరల్డ్ హెల్త్ డే చూసుకుంటే ఏప్రిల్ 7. తలసేమియా డే మే 8. దాంతోపాటు రెడ్ క్రాస్ డే మే 8. బ్లడ్ డోనర్ డే జూన్ 14. వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1. 947వ క్వశ్చన్ చూసుకుందాం. జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1951. 948వ క్వశ్చన్. భారత ఆహార సంస్థ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన సంవత్సరం? 1965. 949వ క్వశ్చన్. నేషనల్ ట్యూబెర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్ టీబీ ఇన్స్టిట్యూట్ కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు. 950వ క్వశ్చన్. కలరా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు? కలకత్తా, వెస్ట్ బెంగాల్. 951వ క్వశ్చన్. ఏ వ్యాధికి మొదటిసారిగా వ్యాక్సిన్ను కనుగొన్నారు? మశూచి, స్మాల్ పాక్స్. ఈ వ్యాధికి ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్టు వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని పిలుస్తారు. 952వ క్వశ్చన్. యాంటీ రిట్రోవిరల్ థెరపీ ART అనేది ఏ వ్యాధికి చికిత్సా విధానం? ఎయిడ్స్. దీంతోపాటు ఎలిజా అనే టెస్ట్ ద్వారా ఎయిడ్స్ని కనుగొంటారు. 953వ క్వశ్చన్. శిశువు పుట్టగానే ఇచ్చే మొదటి వ్యాక్సిన్? ఆన్సర్ BCG. 954వ క్వశ్చన్. మానవుడిలో ఏ వైరస్ వలన కాలేయ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ రావచ్చు? ఆన్సర్ హెపటైటిస్ వైరస్. ఈ హెపటైటిస్ వైరస్ అనేది 4 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ D. 955వ క్వశ్చన్. DOTS డాట్స్ అనే చికిత్సా విధానం ఏ వ్యాధికి సంబంధించింది? క్షయ, TB. 956వ క్వశ్చన్. DOTS డాట్స్ అంటే దాని అబ్రివేషన్ చూసుకుంటే
డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. 957 క్వశ్చన్. మాంటాక్స్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని గుర్తించవచ్చు? టీబీ, క్షయ. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, వరల్డ్ టీబీ డే అనేది మార్చి 24న. ఈ టీబీకి చేసే వైద్యం ఏంటంటే డాట్స్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. టీబీని టెస్ట్ చేయడానికి మాంటాక్స్ అనే టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. ఈ టీబీ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్. 958 క్వశ్చన్. టైఫాయిడ్ వ్యాధి ముఖ్యంగా ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ చిన్న ప్రేగు. టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియల్ డిసీజే. టైఫాయిడ్ని కన్ఫర్మ్ చేయడానికి వైడల్ అనే టెస్ట్ ద్వారా టైఫాయిడ్ అని కన్ఫర్మ్ చేస్తారు. 959 క్వశ్చన్. హాన్సన్ వ్యాధి అని దేన్ని పిలుస్తారు? కుష్టు, లెప్రసీ. 960 క్వశ్చన్. ప్రపంచంలో అధిక మరణాలు నమోదు చేసుకున్న బ్లాక్ డెత్కు కారణమైన వ్యాధి ప్లేగు వ్యాధి. 961 క్వశ్చన్. ఎల్లో ఫీవర్ లేదా పీతక జ్వరం ఏ సూక్ష్మజీవి ద్వారా వచ్చును? వైరస్. 962 క్వశ్చన్. ఎర్ర రక్త కణాల్లో ప్లాస్మోడియం ఏ దశలో ప్రవేశిస్తుంది? ఆన్సర్ ట్రోపోజాయిట్. 963 క్వశ్చన్. ప్లాస్మోడియం ఎర్ర రక్త కణాల్లోకి ఆర్బీసీలోకి విడుదల చేసే విష పదార్థం హిమోజాయిన్. 964 క్వశ్చన్. నేషనల్ సైన్స్ డే. సివి రామన్ బర్త్డేకి గుర్తుగా నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుంటాం. అది ఎప్పుడంటే ఫిబ్రవరి 28. 965 క్వశ్చన్. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం టీబీ డే మార్చి 24. 966. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. 967. హిమోఫీలియా దినం ఏప్రిల్ 17. 968 క్వశ్చన్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12. 969 క్వశ్చన్. ప్రపంచ వైద్యుల దినోత్సవం జూలై 1. 970. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. 971. ప్రపంచ ఆహార దినోత్సవం వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16. 972 క్వశ్చన్. వరల్డ్ హెపటైటిస్ డే నవంబర్ 14. 973 క్వశ్చన్. ప్రపంచ ఎయిడ్స్ డే డిసెంబర్ 1. 974 క్వశ్చన్. ప్రపంచ జంతు సంక్షేమ దినం అక్టోబర్ 4. 975 క్వశ్చన్. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం అక్టోబర్ 1. అదే వరల్డ్ బ్లడ్ డోనర్ డే అయితే ప్రపంచ రక్తదాన దినోత్సవం అది జూన్ 14. 976 క్వశ్చన్. కాలుష్య నివారణ దినోత్సవం డిసెంబర్ 2. 977 క్వశ్చన్. 977 క్వశ్చన్. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ 11. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు. 978 క్వశ్చన్. రైతు దినోత్సవం డిసెంబర్ 23. చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు. వీటితో పాటు కొన్ని డేస్ ఇంపార్టెంట్ డేస్ అనేది నేను చెప్తాను. జనవరి 4 వరల్డ్ బ్రెయిలీ డే. జనవరి 12 నేషనల్ యూత్ డే. పరాక్రమ్ దివస్ జనవరి 23. పరాక్రమ్ దివస్ని సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే జనవరి 25. అదే నేషనల్ ఎడ్యుకేషన్ డే అయితే నవంబర్ 11. నేషనల్ వాటర్స్ డే జనవరి 25. నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి 24. అదే ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే అక్టోబర్ 11.
నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి 24, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అక్టోబర్ 11. నేషనల్ టూరిజం డే జనవరి 25. అదే వరల్డ్ టూరిజం డే అంటే సెప్టెంబర్ 27. రిపబ్లిక్ డే జనవరి 26. వరల్డ్ లెప్రసీ డే జనవరి 30. స్టార్టప్స్ డే జనవరి 16. ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్ డే చిత్తడి నేలల దినోత్సవం. ప్రజెంట్ మన భారతదేశంలో చిత్తడి నేలలు అనేవి టోటల్గా 80 ఉన్నాయి. 80 అత్యధిక చిత్తడి నేలలు వెట్లాండ్స్ అనేవి తమిళనాడులో ఉన్నాయి. మొత్తం 16 ఉన్నాయి తమిళనాడులో. ఇవి కరెంట్ అఫైర్స్ బిట్స్ ప్రజెంట్ నేను చెప్పినవి. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే. ఆర్మీ డే జనవరి 15. ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8. నేవీ డే డిసెంబర్ 4. 979వ క్వశ్చన్ చూసుకుందాం. NBRI నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో ఉత్తరప్రదేశ్. 980వ క్వశ్చన్. IARI ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ. 981వ క్వశ్చన్. NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్. ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ వాటి హెడ్ క్వార్టర్స్. 982వ క్వశ్చన్. CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. దీని హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. 983వ క్వశ్చన్. NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషనోగ్రఫీ గోవా పనాజీ. 984వ క్వశ్చన్. CICR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ నాగ్పూర్ మహారాష్ట్ర. 985వ క్వశ్చన్. ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ. 986వ క్వశ్చన్. CRRI సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ ఒడిస్సా. 987వ క్వశ్చన్. IISR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్కేన్ రీసెర్చ్ లక్నో ఉత్తరప్రదేశ్. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని లక్నోని అంటారు. అలానే షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని క్యూబా బ్రెజిల్ అంటారు. షుగర్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే అనకాపల్లి. 988వ క్వశ్చన్. NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే మహారాష్ట్ర. 989వ క్వశ్చన్. ICRISAT అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. 990వ క్వశ్చన్. ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు. 991వ క్వశ్చన్. CSRI సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ కర్ణాటక. 992వ క్వశ్చన్. NCBS నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ బెంగళూరు కర్ణాటక. 993వ క్వశ్చన్. NRSA నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హైదరాబాద్ షాద్ నగర్ తెలంగాణ. 994వ క్వశ్చన్. BARC బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబాయి మహారాష్ట్ర. 995వ క్వశ్చన్. NCL నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే మహారాష్ట్ర. 996వ క్వశ్చన్. NARI నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ పూణే. 997వ క్వశ్చన్. CCRI సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళలోని కొట్టాయం. 998వ క్వశ్చన్. CMFRI సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిన్ కేరళ.
999 క్వశ్చన్. IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనీలా, ఫిలిప్పైన్స్. మన నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కటక్, ఒడిస్సాలో ఉంది. 1000వ క్వశ్చన్. NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్. 1001వ క్వశ్చన్. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, న్యూఢిల్లీ. 1002వ క్వశ్చన్. NACO నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, న్యూఢిల్లీ. 1003వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ బయాలజీ జీవశాస్త్ర పితామహుడు అని అరిస్టాటిల్ని అంటారు. 1004వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ బాటనీ వృక్షశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే థియోఫ్రాస్టస్. 1005వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ టాక్సనామీ వర్గీకరణ శాస్త్ర పితామహుడు, కెరోలస్ లిన్నేయస్. 1006వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ భారత శైవల శాస్త్ర పితామహుడు, MOP అయ్యంగార్. అదే ప్రపంచ శైవల శాస్త్ర పితామహుడు ఎవరంటే ఫైకేలి, ఫాదర్ ఆఫ్ ఓల్డ్ ఫైకాలజీ, ఫైకేలి. 1008వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ సైటాలజీ కణశాస్త్ర పితామహుడు, రాబర్ట్ హుక్. 1009వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ రక్త వర్గాల శాస్త్ర పితామహుడు, కార్లాండ్ స్టీనర్. 1110వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ శాస్త్ర పితామహుడు, విలియం హార్వే. 1111వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు, లూయి పాశ్చర్. 1112వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడు, ఎడ్వర్డ్ జెన్నర్. 1113వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ పరిణామ శాస్త్ర పితామహుడు, చార్లెస్ డార్విన్. 1114వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ జువాలజీ జంతు శాస్త్ర పితామహుడు, అరిస్టాటిల్. 1115వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ యాంటీబిలియస్ సూక్ష్మజీవ నాశక శాస్త్ర పితామహుడు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1116వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ బ్యాక్టీరియాల పితామహుడు, రాబర్ట్ కోచ్. 1117వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ మైకాలజీ శిలీంధ్రాల పితామహుడు, మైకేలి. 1118వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ జన్యుశాస్త్ర పితామహుడు, మెండల్. 1119వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ శైవల శాస్త్ర పితామహుడు, ప్రిట్జ్. 1120వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవ పితామహుడు, నార్మన్ బోర్లాగ్. 1121వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా భారతదేశ హరిత విప్లవ పితామహుడు, MS స్వామినాథన్. 1122వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తి శాస్త్ర పితామహుడు, వర్గీస్ కురియన్. 1123వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ గుడ్ల ఉత్పత్తి శాస్త్ర పితామహుడు, BV రావ్. 1124వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు, TH మార్గాన్. 1125వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఎనటామీ అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు, ఆండ్రియాస్ వెసాలియస్. 1126వ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు, స్టీఫెన్ హేల్స్.
1127 క్వశ్చన్. రాబర్ట్ కోచ్ కలరా క్షయ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే బ్యాక్టీరియాలు కనుగొన్నాడు. 1128 క్వశ్చన్. ఆండ్రియస్ వెసాలియస్ బెల్జియం ఏంది? 1560 సంవత్సరంలో మానవ శరీర నిర్మాణాన్ని కనుగొన్నాడు. 1129 క్వశ్చన్. జాన్ గుటెన్బర్గ్ జర్మనీ దేశస్థుడు. 1438 సంవత్సరంలో అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. 1130 క్వశ్చన్. విలియం హార్వే ఈయన ఇంగ్లాండ్. 1628 సంవత్సరంలో రక్త ప్రసరణ కనుగొన్నాడు. 1131 క్వశ్చన్. లీవెన్ హుక్ నెదర్లాండ్స్. 1674 సంవత్సరంలో బ్యాక్టీరియా మరియు ప్రోటోజువాలను కనుగొన్నాడు. 1132 క్వశ్చన్. ఎడ్వర్డ్ జెన్నర్ ఈయన ఇంగ్లాండ్ దేశస్థుడు. 1796 సంవత్సరంలో మసూచికి స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ కనుగొన్నారు. 1133 క్వశ్చన్. చార్లెస్ డార్విన్ ఈయన ఇంగ్లాండ్ దేశస్థుడు. 1859లో జీవ పరిణామ సిద్ధాంతం కనుగొన్నాడు. 1134 క్వశ్చన్. లూయి పాశ్చర్ ఫ్రాన్స్ దేశస్థుడు. 1885 సంవత్సరంలో పాశ్చరైజేషన్ విధానం కనుగొన్నాడు. 1135 క్వశ్చన్. నికోలస్ కోపర్నికస్ ఈయన పోలాండ్ దేశస్థుడు. 1543 సంవత్సరంలో హీలియోసెంట్రిక్ థియరీ కనుగొన్నారు. అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం తెలుగులో అయితే. 1136 క్వశ్చన్. గెలీలియో ఇటలీ దేశస్థుడు. 1592లో టెలిస్కోప్ను కనుగొన్నాడు. 1137 క్వశ్చన్. జిడి ఫారెన్హీట్ జర్మనీ దేశస్థుడు. 1714 సంవత్సరంలో ఫారెన్హీట్ ఉష్ణమాపకంను కనుగొన్నాడు. 1138 క్వశ్చన్. ఆండ్రియన్ సెల్సియస్ స్వీడన్. 1740 సంవత్సరంలో సెంటిగ్రేడ్ లేదా సెల్సియస్ ఉష్ణమాపకంను కనుగొన్నాడు. టెంపరేచర్ని మనం ఫారెన్హీట్ సెల్సియస్లో కొలుస్తాం కదా, వాళ్ళని కనుగొన్న శాస్త్రవేత్తలు వీళ్ళు. 1139 క్వశ్చన్. జాన్ డాల్టన్ ఈయన ఇంగ్లాండ్ దేశస్థుడు. 1808 సంవత్సరంలో పరమాణు సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. 1140 క్వశ్చన్. మాక్మిలాన్ స్కాట్లాండ్. 1842 సంవత్సరంలో సైకిల్ని కనుగొన్నాడు. 1141 క్వశ్చన్. గెగర్ మండల్ ఆస్ట్రియా దేశస్థుడు. 1866 సంవత్సరంలో ఆనువంశిక సిద్ధాంతం కనుగొన్నాడు. 1142 క్వశ్చన్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ అమెరికా దేశస్థుడు. 1876 సంవత్సరంలో టెలిఫోన్ను కనుగొన్నాడు. 1143 క్వశ్చన్. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా దేశస్థుడు. 1879లో విద్యుత్ బల్బు కనుగొన్నాడు. 1144 క్వశ్చన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ దేశస్థుడు. 1929 సంవత్సరంలో పెన్సిలిన్ కనుగొన్నాడు. 1145 క్వశ్చన్. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా దేశస్థుడు. 1877 సంవత్సరంలో గ్రామఫోన్ను కనుగొన్నారు. 1146 క్వశ్చన్. లూయి పాశ్చర్ ఫ్రాన్స్ దేశస్థుడు. 1885లో ర్యాబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నారు. 1147 క్వశ్చన్. కార్లాండ్ స్టీనర్ ఆస్ట్రియా దేశస్థుడు. 1900 సంవత్సరంలో రక్త వర్గాలు కనుగొన్నాడు. 1148 క్వశ్చన్. విలియం జే కాఫ్ నెదర్లాండ్స్. 1943 సంవత్సరంలో కృత్రిమ మూత్రపిండాలు ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కనుగొన్నాడు. 1149 క్వశ్చన్. విలియం కోల్ఫ్ నెదర్లాండ్స్ దేశస్థుడు. కృత్రిమ గుండెను కనుగొన్నాడు. 1150 క్వశ్చన్. ఎన్ఐబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు చెప్పిన బిట్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి రైల్వే ఎగ్జామ్స్లో ఏఎల్పి కానీ, టెక్నీషియన్ అయినా, ఆర్ఆర్బి గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా,
ఆర్ఆర్బీ ఏఎస్ఎం అయినా ఎస్ఎస్సి సంబంధించి సంబంధించి మ్యాక్సిమం సెంట్రల్ ఎగ్జామ్స్లో ఇలాంటి బిట్సే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.